70-80 కథలు ఒక రోజులో చెప్పిర్రట. అవును. ఎట్లా సార్ అన్ని కథలు ఏడికించి వస్తాయి? కథలు మనకి లోపల పుట్టిన కథలు ఉంటాయి కదా, అవి ఇంకోటి చెప్తేనే కదా మంచో చెడు తెలుస్తుంది. మీరే ఆలోచించుకుంటే మీకు మంచో చెడు తెలియదుగా. నేను ఎవరైనా కనబడితే నేను ఈ పాయింట్ అనుకున్నానండి వినండి అని చెప్పేస్తా. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, లేనివాళ్ళు సరే ఈయన వచ్చి ఏ కథ చెప్తాడో ఏంటో, కాసేపు ఎలా ఉండాలో ఏంటో అని టెన్షన్తో ఉంటారు. అందుకని నేను ఎవరున్నా ఏమున్నా మా అసిస్టెంట్లకైనా సరే అలా చెప్పేస్తుంటా, ఇది పాయింట్ ఎలా ఉంది, బాగుంది అని విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. అందులో ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర ఆగుతారు, ఇది బాగానే ఉంది అన్నట్టుగా. అలాగే డైరెక్ట్ జాబ్ ఏంటంటే మనం అనుకున్నది అలా చేయాలి. అలాగే చాలామంది ఆర్టిస్టులు వస్తుంటారు, లేడీ ఆర్టిస్టులు. సార్ నేను 25 సంవత్సరాలప్పుడు మంచి డ్యాన్స్ని మంచి ఆర్టిస్ట్గా వద్దాం అనుకున్నానండి, మా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు ఏజ్ అయిపోయింది అందుకు ఇలా అయిపోయింది. అదే అప్పుడే మీరు చేసేయాలి, అలాగా అప్పుడే డాషింగ్గా వచ్చేయాలి మీరు, మరి లేకపోతే ఇప్పుడు ఏంటని. అందుకని మనకి టైం అయిపోయాక ఏది చేసినా మనకి ట్రైన్ తప్పిపోయినట్టు అవుతుంది. అందుకని నేను అన్ని కథలు చెప్పేస్తుంటాను ప్రొడ్యూసర్. రాఘవ్ గారు కూడా మా గురుగారితో నేను అసిస్టెంట్గా చేరాను, గురువుగారే నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. ఆయన దగ్గర పని చేస్తుండగానే రాఘవ్ గారు పిలిచారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఒకటి రౌడీ వేషం ఉంది, ఆ రౌడీ అసలు రౌడీ ఉన్నాడు, పాలకొల్లు నుంచి వచ్చాడు, వాడిని పిలండి అని నన్ను పిలిచాడు. పిలిచి ఒక వేషం వేయించాడు ఆయన రాఘవ్ గారు. రాఘవ్ గారు అంతకుముందు తెలుసు నాకు, అక్కడ దొరికాడు ఆయన. షూటింగ్ తెల్లవారులు జరిగింది. అందుకే రాఘవ్ గారి కథలంటే ప్రాణం, కథలు చెప్పేవాళ్ళు అంటే ప్రాణం. అందుకని నేను కూర్చొని గ్యాప్ వస్తే చాలు కథ, గ్యాప్ వస్తే చాలు కథ. అలాంటిది 12 ఏటికి ఆయన టెన్షన్ వచ్చేసింది. నేను వస్తే ఎక్కడికది చెప్తాను, నేను ఇటు వస్తే అటు వెళ్ళిపోయాడు, అటు వస్తే ఇటు వెళ్ళిపోయాడు ఆయన కథలు చెప్పేటోళ్ళని. ఆ ఇంప్రెషన్ తోటే నేను అసిస్టెంట్గా ఉండగా ఆయన సినిమా పనిచేస్తుంటే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అని చెప్పాడు. అట్లా డైరెక్టర్ మీ పాపకు కూడా అట్లా వచ్చింది అనమాట, కథలు ఆలోచించుడు వచ్చింది ఇట్లా అందరితో చెప్పుకున్నాడు. ప్రొడక్షన్ కూడా ఆలోచిస్తుంది, ఇద్దరు కూడా ఆలోచిస్తారు. అక్క దీనికి ఎక్కువ ఖర్చు అవుద్ది, ఇది వద్దు మనకి, ఇది ఏదైనా వాళ్ళిద్దరు ఆలోచించి. మా సినిమాల్లో మనకి అందరికీ నచ్చిన సినిమా అందరికీ నచ్చుతుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ మా పాపలు ఇద్దరికి నచ్చవు ఇప్పుడు దాకా. మీరు తీసిన సినిమా నచ్చవు, ఒక్కటి కూడా నచ్చు. ఏంటి డాడీ ఇంకా బాగా తీయాలి కదా మనం, ఇంకా బాగా తీయాలి కదా, ఇంకా ఇలా తీయాలి కదా మనం, ఇలా ఉండాలి డాడీ. వాళ్ళు పడిపోవాలి థియేటర్లో వాళ్ళందరూ కూడా, పడుతున్నారు కదా, పడినా చాలు ఇంకా పడిపోవాలి, ఎందుకు పడిపోవాలి అది ఇదండి. అయినా సరే పడకపోయినా ఇంకా చెప్పుకోవాలి అంటే వాళ్ళ అంబిషన్ ఇంకా 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 బాగా తీయాలి. ఇలాంటప్పుడు ఏంటిది మా వాళ్ళు నేను సాటిస్ఫై చేయలేకపోతున్నానా అనే ఫీలింగ్. ఇలాంటి స్టీఫెన్ స్పీల్బర్గ్ది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అయినా ఇంటర్వ్యూ అంటే నాకు ఇంట్రెస్ట్, వింటుండగా అందరికీ చెప్పాను, వరల్డ్ మేధావులు అందరూ కూర్చున్నారు. ఓకే సార్, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ పిక్చర్స్? మై కెపాసిటీ పిక్చర్ 0 అన్నాడు. అదేంటన్నా, నా పిక్చర్లు మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నచ్చవు అని చెప్పాడు. అమ్మ మన స్కూల్కి వచ్చాడు ఈయన, వాళ్ళకి అంబిషన్ అది అని. అందుకని ఇప్పుడు మన వాళ్ళకి ఎప్పటికీ కూడా ఏది చూసినా నా సినిమా చూసి వస్తారు. వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటా, ఒక అమ్మాయి చోటిస్తుంటుంది, ఒక పాప వచ్చి కూర్చొని ఉంటుంది, ఇద్దరు సైలెంట్గా ఉంటారు. మనం అడగను మళ్ళీ ఏం చెప్తారు ఏంటి, అలా ఉంటాడు. వాళ్ళ మదరు వాళ్ళు నైట్ చిన్న డిస్కషన్ పెడతారు అనమాట, అది అసలు డిస్కషన్. సీన్ బాగుంది, మన ఆడి బలి చేసేవాళ్ళే, ఆర్టిస్ట్ సూపర్, ఏ సినిమాలో చేయలేదు, బాగా చేస్తారు, బాబోయ్ వెళ్ళి మా మాట అని వాళ్ళ గుసగుసల్లో మన సెంటిమెంట్ వినబడుతుంది.